ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగంను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఆగస్టు నెల 22వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరిచేరిరి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 44వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. మానవ జీవిత కథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుత గాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలో అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి. విశ్వాసపు దారి అంతా పూలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటుంటారు. దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకొని వారిని బాధల దశలో నుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు. కానీ వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. హేబేలు దగ్గర నుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షి సమూహ మేఘమంతటిని పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్టసుఖాల కావడి కుండలే. విశ్వాసి బాధలను అనుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ. దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతన్ని బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ పరిశుద్ధుడైన అపోస్తులుని శత్రువుల నుండి తప్పించడానికి అగ్నితో ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగి రాలేదు. అతన్ని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చేయవలసి వచ్చింది. పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుడిని బుట్టలో పెట్టి కిటికీలో గుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకునేందుకు పంపించేయాల్సి వచ్చింది. పౌలు ఒంటరిగా చీకటి కోపాల్లో నెలల తరబడి ఉన్నాడు. తాను ఆశతో ఎదురు చూసిన సమయాల గురించి, ఉపవాసాల గురించి, స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలు, క్రూరమైన దెబ్బలు తినడము, వీటన్నిటి గురించి అతడు చెప్పాడు. ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తరువాత కూడా ఆ తుఫాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది. చంపేయాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది. చివరికి ఆ ఓడలో నుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళడానికి ఏ నావా అందుబాటులో లేదు. ఎగిసిపడుతున్న అలలను నిమ్మళింపజేయడానికి ఏ దేవత ఆ నీటి మీద నడిచి రాలేదు. అద్భుత కార్యాలు, సూచనలు ఏమీ జరగలేదు. కానీ ఒకడు తేలుతున్న కొయ్య దొంగను, మరొకడు విరిగిపోయిన చెక్క పలకను పట్టుకొని ఒడ్డుకు చేరవలసి వచ్చింది. ఏమీ దొరకని వాళ్ళు పళ్ళు బిగువున ఈదుకుంటూ పోవలసి వచ్చింది. మన జీవితాల్లో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే. దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే. అనుదిన సమస్యలకు ఆచరణ యోగ్యమైన విధానం ఇదే. దేవుని వాగ్దానాలు, దేవుని లీలలు మనలను దినదినము మనకెదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధి నుండి బయటకు తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ, కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా మంచి దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా, మా పితరులు ఆది అపోస్తుడైన పౌలు గారు తండ్రి, ప్రతి దినము ప్రభువా నీ కోసం చనిపోతూ వచ్చి నీ కోసం ప్రతి దినము నీ సిలువ మోసుకొని వెంబడిస్తూ వచ్చినట్లుగా మేము చూస్తూ వచ్చాం ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో కూడా తండ్రి పౌలుని ఒక మాదిరిగా తీసుకొని తండ్రి నిరంతరం ప్రభువా నీ వైపే గురి పెట్టుకొని ప్రభువా యాత్రా జీవితంలో ముందుకు సాగటానికి సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో వచ్చే ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఇరుకులైనా
ప్రతి దినం ప్రభా మేము వాటిని భరిస్తూ సహిస్తూ వహిస్తూ ఉండే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఆత్మీయ యాత్రా జీవితంలో ప్రభా అంతం వరకు సహించే కృపా ధన్యత మాకు దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ దినం తండ్రి దేవ వ్యాధిగ్రస్తులైన వాళ్ళందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా. అయా కనికరం చూపించి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా అలాగూ టీబీ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు అయ్యా, బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారు అయ్యా, ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా. ఇంకా అలాగ వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు, తలనొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు అయ్యా, మోకాళ్ళ నొప్పులతో భరించలేని నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా. కనికరం చూపించి ప్రభా అయా ఆ నొప్పుల నుంచి వారికి ఉపశమనం దయచేయండి అయ్యా. ఆయా వ్యాధుల్లో బాధల్లో మీరే తోడుగా ఉండి నీ చిత్తమైతే వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారందరూ కూడా తండ్రి ఈ లోకం శాశ్వతం కాదని నీ వైపు చూస్తూ ప్రభా యాత్రా జీవితంలో ముందుకు సాగటానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రభా. అలాగ బాలింతలు శూలింతను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దిక్కులేని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప నీ ఆదరణ వారికి దయచేయమని వేడుకొంచు ప్రభా. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానై ఉన్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.